ఇన్లాస్ ఉన్న వాళ్ళ గురించి నాకు తెలీదు. నా ఇద్దరు ఇన్లాస్ని నేను నా చేతులతో లూజ్ చేసుకున్నాను. నా పిల్లల్ని పట్టుకోవడానికి ఇంకెవ్వరు లేరు. ఆ విషయం వాళ్ళకి చాలా క్లారిటీతో చెప్పాను. ఆ టైం కూడా మీరు ఇవ్వకపోతే, నేను వర్క్ చేసేది నా పిల్లల కోసం, నా పిల్లలు చూసుకోవడానికి మీరు టైం ఇవ్వకపోతే, మీ కంపెనీలో నేను పని చేస్తే ఎంత, మీ కంపెనీలో నేను పని చేయకపోతే ఎంత, దెన్ ఐ డిసైడెడ్ దట్ ఐ విల్ రేజ్ అ కంప్లైంట్ అండ్ దిస్ ఇస్ ప్యూర్ హెరాస్మెంట్. ఓకే, నేను మెడికల్ లీవ్ తీసుకున్నా, మా పాప కోసం కూడా నేను కంటిన్యూస్గా లీవ్ తీసుకున్నా, మీ బిజినెస్కి చాలా లాస్ వచ్చేసింది నా వల్ల, నేను కన్సిడర్ చేస్తా. మరి మీరందరూ చెప్తున్నట్టు మరి ఆ 2 నెలలో 3 నెలలో జీతం ఇస్తున్నాం నీకు, మీరు ఈ టర్మినేషన్ నుంచి ఉన్నారని మెయిల్ నాకు రాలా. ఇన్ఫ్యాక్ట్ నాకు వచ్చిన మెయిల్ ఏంటంటే, మిమ్మల్ని మేము ఇమీడియట్గా 22nd రోజు నుంచి కంపెనీలోంచి తీసేస్తున్నాము, పైగా వీ విల్ రికవర్ ద 2 months. జనరల్గా మాకు అక్కడ 2 months నోటీస్ పీరియడ్, అది కూడా రికవర్ చేస్తా అంటున్నారు. నేను నా బిడ్డ హాస్పిటల్ బిల్స్ కట్టుకోవడానికే 10 సార్లు ఆలోచించాలి. నేను మీకు రివర్స్లో ఎక్కడి నుంచి పేమెంట్ చేయను, నేను ఎక్కడి నుంచి కడతాను, నేను ఎక్కడి నుంచి తెమ్మంటారు? నాకు ఈ నెల వచ్చేదే 16 రోజుల జీతం. ఓకే, మీరు ఆ మంత్ది ఈ మంత్ది ముందు మీ లెక్కలన్నీ వేసుకుంటే 16 రోజుల జీతమో 17 రోజుల జీతమో మీరు ఇస్తారు. ఈ 17 రోజుల జీతం మీరు కాంపెన్సేట్ చేసుకున్నా కూడా పర్వాలేదు. అంటే రివర్స్లో నేను 40 రోజుల జీతం నీకు ఎదురు కట్టాలా? ఇంక నేను దేనికి నీ దగ్గర పని చేసేది? సరే, నాకు ఒక రీజన్ చెప్పు. నేనేమైనా మీ దగ్గర సెలవు పెట్టి సినిమాకి వెళ్ళానా? మీ దగ్గర సెలవు పెట్టి నేను ఇంకెక్కడైనా తిరగడానికి వెళ్ళాను? పోనీ మీరు ఇంకెక్కడైనా చూసారా నన్ను? పోనీ మీకు మెడికల్ డాక్యుమెంట్స్ కనిపించట్లేదా? ఏ తల్లి బిడ్డ మీద అబద్ధం చెప్పచ్చు సార్. నా ప్రాబ్లం ఏంటంటే, మీరు ఇంకా రివర్స్లో వీ విల్ రికవర్ ది అసెట్స్ అండ్ ద నోటీస్ పీరియడ్ అని మెయిల్ పెడితే నేను ఎక్కడి నుంచి తెచ్చి కట్టను? నా దగ్గర లేవు. ఒకవేళ నా దగ్గర ఉన్నా దీనికి నేను అసలు కట్టను. మీకు అర్థం కావాల్సింది అది. నా బాధ ఏంటంటే, మీరు టర్మినేట్ చేశారు కూడా ఓకే, పోనీ టర్మినేట్ చేశారా, మీరు నాకు కాల్ చేసి చెప్పారా, మీరు ఆఫీస్కి రా 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 అని దయ్యం వెంటబడినట్టు పడ్డారు కదా, మరి నేను మానేస్తున్నాను. ఒకసారి కాల్ చేసి వీఆర్ సెండింగ్ యూ ద టర్మినేషన్ లెటర్, ఇది రీజన్, నువ్వు రాలేదు, మీ పాప మెడికల్ డాక్యుమెంట్స్ నువ్వు పంపించలేదు, నేను తీసేస్తున్నాను. ఒక కాల్ చేస్తే నీకేం పోయింది? డిడ్ యూ కాల్ మీ? నో, నోబడీ హ్యావ్ కాల్డ్ మీ దట్ హ్యావ్ బీన్ టర్మినేటెడ్. నాకే తెలియదు. ఐ లుక్డ్ ఇట్. నేను అప్పటికి పోలీస్ స్టేషన్లో ఉన్నాను. ఐ సెడ్ సార్ దిస్ ఇస్ రియలీ హెరాస్మెంట్ అండి. మీరు అంటున్నారు మీరు కేసు పెట్టలేరు బికాస్ మీ శాలరీస్ 20,000 కంటే ఎక్కువ ఉంటాయి, మీరు హైకోర్టుకి వెళ్ళలేరు. ఐఎమ్ నాట్ ఫైటింగ్ ఫర్ ఆల్ ఆఫ్ దట్ అండి. నేను నా పర్సనల్ ఇమోషనల్ ట్రామా గురించి ఫైట్ చేస్తున్నా. దిస్ ఈజ్ హెరాస్మెంట్. ఫిజికల్ హెరాస్మెంట్ అంటేనే హెరాస్మెంట్ కాదు కదండి, దిస్ ఈజ్ మెంటల్ హెరాస్మెంట్. మీరు కంపెనీకి రమ్మని హెరాస్ చేస్తారు, పిల్లల్ని చూసుకోకూడదని హెరాస్ చేస్తారు. నా ఫైట్ లీగల్ బ్యాటిల్కి వెళ్ళిపోవాలి నన్నే. మోరోవర్ సార్, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు టర్మినేట్ చేసినందుకు దయచేసి నేను బాధపడట్లేదు. నేను బాధపడుతుంది ఏంటంటే, రీజన్ ఏదైతే చెప్పి టర్మినేట్ చేశారో అది అస్సలు బాగాలేదు. నిర్మలక్కరాజు గారు, అంటే రీజన్ లేకుండా టర్మినేట్ చేయొచ్చా? అంటే టర్మినేట్ చేసినప్పుడైనా అట్లీస్ట్ వాళ్ళు ఎలా అయితే మీకు నోటీస్ పీరియడ్ ఉందనో 3 months శాలరీ ఇస్తామని, టర్మినేట్ చేసి మళ్ళీ నువ్వే 2 months శాలరీ రికవర్ చేయమని చెప్పారు. లేదు, నేను దాని గురించి మాట్లాడాను ఇందాక. మీరు ఎలాంటి లీగల్ గా వెళ్ళొచ్చు అనే దానికోసం చెప్పాను. అంటే వీళ్ళకి లేబర్ కోర్టు పనికిరాదు, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ పనికిరాదు అనే దాని మీద నేను చెప్పాను. అంటే ఆమె అసలు అంటే నేను అసలు ఆమె గురించి నాకు మీకు జనరల్ క్వశ్చన్ లో అడిగితే చెప్పాను అసలు ఇలాంటి వాళ్ళకి ఎలాంటిది ఉంటుంది అనే దానికి. ఈమె హెరాస్మెంట్ కేసు వేస్తే ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీకి వెళ్ళొచ్చు, లేకపోతే ఇలాంటి కంపెనీ లేకపోతే లేదు వాళ్ళకి లేదంటే వాళ్ళు ఉమెన్స్ కమిషన్ కి వెళ్ళొచ్చు, లేకపోతే ఇంకొక హ్యూమన్ రైట్స్ కమిషన్ వెళ్ళచ్చు. దట్ ఈస్ సపరేట్. ఆమె చెప్పేది అంతా సపరేట్ స్టోరీ అండి. నేను చెప్పేది ఏంటంటే ఆమె చెప్పేది మొత్తం సపరేట్ స్టోరీ. నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, జనరల్ గా ఒక ఐటీ ఎంప్లాయీని టెర్మినేట్ చేస్తే అతనికి ఉన్న హక్కులు ఏంటి అనే దాని మీద నేను చెప్పాను తప్పించి ఆమె పుస్తకంగా నేనేం చెప్పలేదు. ఇప్పుడు ఈవిడ కేసులో ఈ వెళ్ళిన కంప్లైంట్ లో ఏమి కావాల్సింది, ఆమె జరిగింది నిజంగా టెర్మినేషన్ చేస్తుంటే. ఇక్కడ రెండోది, కంపెనీలో 2 రకాలు ఉంటాయి. వాడు మిటిగేషన్ ప్లాన్ సరిగా లేదు, ఒక ఎంప్లాయీ గబక్కన ఏదైనా ఎమర్జెన్సీ ఉంటుంది, ఆ ఎంప్లాయీ లేకపోతే ఇంకో ఎంప్లాయీని ఎలా పెట్టి చేసుకోవాలని మిటిగేషన్ ప్లాన్ మేనేజర్ సరిగా చేయకపోవడం వల్ల ఈమె క్రిటికల్ ప్రాజెక్ట్ లో ఉన్నట్టున్నారు, సపోర్ట్ ప్రాజెక్ట్ లో ఉన్నట్టున్నారు, ఖచ్చితంగా ఏం పని చేయాల్సిన పరిస్థితి వచ్చి ఇబ్బంది కలిగింది అనే దాని మీద అతను మేనేజర్ ఏదో హెరాస్మెంట్ చేస్తే ఉంటాడండి. నేను హెరాస్మెంట్ చేయలేదు నేను అనలేదు, ఆమె ఏమో హెరాస్మెంట్ చేయలేదు నేను అనట్లేదు. కానీ ఆమె అంటే ఆమె కదా నాకే లీగల్ బ్యాటిల్ అక్కర్లేదు అన్నా, కానీ ఆమె ఖచ్చితంగా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి ఎవరు అడ్డుపడరు. లేదు ఆమె హ్యూమన్ రైట్స్ దగ్గరికి వెళ్ళాలండి. సార్ ఒక్క మాట ఐ వాంట్ టు టెల్ యూ, ఐ విల్ రీడ్ దిస్ సెంటెన్స్, యూ అండర్స్టాండ్ ఫ్రమ్ దిస్. ఆఫ్టర్ మల్టిపుల్ అటెంప్ట్స్ we have not
ఎనీ మెడికల్ రిపోర్ట్ వీ హ్యావ్ నాట్ రిసీవ్డ్ కూడా కాదు, వీ హ్యావ్ నాట్. ఒక మాట సార్ రవిచంద్ర గారు, నేను ఇక్కడ ఏమి టెక్ మహీంద్రాకి వకాలత్ కోసం రాలేదు. టెక్ మహీంద్రాకి కంప్లైంట్ ఇస్తే నేను హ్యాపీ ఫీల్ అవుతాను. నాకేమో నేను ఐటీ ఎంప్లాయీ పనిచేస్తే నాకు తెలుసు ఐటీ ఎంప్లాయీస్. అలా కాదు సార్, సి ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఎనీ. ఇప్పుడు మీరు టెక్ మహీంద్రాకి వకాల్తా తీసుకుంటున్నారు, మీరు నన్ను సపోర్ట్ చేయట్లేదు అని ఒక్క నిమిషం అనట్లేదు. నేను ఏమంటున్నానంటే ఐ వాంట్ సంబడీ టు హియర్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు రీడ్. మీరు ఒకసారి వినండి ఇక్కడ ఏం రాశారో. ఆఫ్టర్ మల్టిపుల్ అటెంప్ట్స్ వీ హ్యావ్ నాట్ రిసీవ్డ్ ఎనీ మెడికల్ రిపోర్ట్ నార్ హ్యావ్ రిపోర్టెడ్ బ్యాక్ టు ఆఫీస్. హెన్స్ వీ హ్యావ్ టు అన్ఫార్చునేట్లీ ప్రొసీడ్ విత్ ద సెపరేషన్ అండర్ అబాండన్మెంట్ ఫ్రమ్ సర్వీసెస్. యువర్ లాస్ట్ వర్కింగ్ డే వుడ్ బి 22nd July 2026. You are required to clear all your dues, including notice period, recovery and other pending obligations such as returning of assets and ID card with the organization. మీరు చెప్పండి, పాప కొంట్లో బాగాలేదనే డాక్యుమెంట్స్ ఆల్రెడీ మీ దగ్గర స్క్రోల్ అవుతున్నాయి. దిస్ ఈస్ ది టర్మినేషన్ ఈమెయిల్, ఐ హ్యావ్ గాట్ ఇట్. ఇంకా కింద రాస్తారు యాజ్ ఎక్స్ప్లెయిన్డ్ యువర్ FNF విల్ బి ప్రొసీడెడ్ విత్ ఇన్ 45 to 60 days. నాకు అందులో ఏం మిగిలిందని FNF చేస్తారు సార్? ఎదురుగా నేను కట్టుకోవాలి అందులో డబ్బులు, మీకు అర్థం కాలేదు. అది నేను అంటుంది. అంటే నేనేమంటున్నా అంటే నువ్వు తీసేసావు, చాలా మంచి పని చేసావు, నేనే ఎలా అయినా వెళ్ళిపోయేదాన్ని. నువ్వు తీసేసేటప్పుడు సరిగ్గా తీసేయి. నేను నాకు పే చేసి కూడా మీరు తీసేయాలని చెప్పలేదు. మీరు రివర్స్ లో 2 నెలల నోటీస్ పీరియడ్ నా మీద రుద్దితే నేనేమంత నేరం చేశాను? మెడికల్ లీవ్స్ తీసుకోవడం నేరం అయిపోయిందా? నువ్వు 2 నెలల నోటీస్ పీరియడ్ రికవర్ చేసేంత నేనేం చేసేసాను అనేది నా క్వశ్చన్ టు టెక్ మహీంద్రా. కంటిన్యూ సార్. నిర్మలక్క రాజు అది ఆమె క్వశ్చన్ చేసిన టెక్ మహీంద్రా నన్ను మిమ్మల్ని కాదు, యాక్చువల్ గా అంటే ఆమె కంప్లైంట్ లో నిజం ఉందని నేను అంటున్నాను. కంప్లైంట్ లో నిజం ఉంది, ఆమె చేస్తున్న పోరాటం కరెక్టే. కానీ జనరల్ గా ఒక ఐటీ ఎంప్లాయీ టెర్మినేట్ చేసినప్పుడు ఇంకోటి ప్రొసీజర్ ఇది కాదు, ఇలా జరగదు అనే దానికి వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ తీసుకోవడం ఏం జరగదు. అంటే ఒక లేడీకి జరిగినప్పుడు ఖచ్చితంగా ఏదో హ్యూమన్ రైట్స్ నో లేకపోతే వెళ్ళిపోయి ఉమెన్స్ కమిషన్ ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే ఆవిడ 2 months రికవర్ చేయమంటున్నారు. ఆవిడ లీగల్ గా ప్రొసీడ్ అవ్వచ్చా? ఇప్పుడు ప్రొసీడ్ అవ్వచ్చా అంటున్నాను సార్. మనకి థ్యాంక్ యూ ఫర్ దాట్ అండి సార్. ఇల్లీగల్ టర్మినేషన్స్ కింద మనం కేస్ ఫైల్ చేసి ప్రాసెస్ చేయొచ్చు. చూడండి సార్, మీరు టెక్ మహీంద్రాని అడిగారని అనుకోకండి. సిన్స్ 3-4 days మీరు చూడండి సార్, ఒక ఎమోషనల్ ట్రామాలో ఉన్నాను నేను. I've been talking to so many media people and so much of attention. మీరు చూస్తే నా ఫ్యామిలీ కాల్ చేసి నాకు చెప్తుంది, అక్క నువ్వు ఎప్పుడు డీపీ కూడా చేంజ్ చేయవు. మీరు చూస్తే నా డీపీ ఎప్పుడు 6 నెలలు 7 నెలలు బ్యాక్ ఉంటుంది. Somebody coming to the camera and talking, it is not easy for a woman like me to do it అండి. నేను ఎక్కడో గిన్నెలు కడుక్కుంటూ పిల్లలకి అన్నం పెట్టుకుంటూ కంపెనీలో చిన్న సార్, నేను ఎప్పుడు హయ్యర్ ఆస్పిరేషన్స్కి వెళ్ళలేదండి. నేనేమనుకుంటానంటే నా పిల్లల్ని చూసుకుంటూ నాకు మంత్లీ ఇంత ఇన్కమ్ వస్తే చాలు, నా మెడికల్ ఎక్స్పెన్సెస్ నా పిల్లల ఫీజులో కట్టుకుంటే చాలు అని నేను అనుకుంటాను తప్ప, నేనేదో లక్షలు కోట్లు సంపాదించేయాలి ఆ జీతంతో నేనేదో చేసేసుకోవాలని నేను ఏ రోజు అలా పోరాడలేదు. దెర్ ఈజ్ మై హస్బెండ్ హూ విల్ ఫైట్ ఫర్ మోర్ మనీ, హీ విల్ మేక్ మనీ. నాకు ఇంట్లో ఖాళీగా ఉండడం ఇష్టం లేదు. ఇంట్లో ఖాళీగా ఉన్న దగ్గర నుంచి నా హెల్త్ ఎందుకు బాగాలేదు, ఇలా ఎందుకు జరిగిందని ఇదే కాన్స్టెంట్ ఆలోచనలో ఉంటాను. మా మావయ్య గారు కూడా పోయారు కాబట్టి నాకు ఇంట్లో ఉండబుద్ధి అవ్వక ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఫర్ టెక్ మహీంద్రా. మీరు చూస్తే సింక్రని పాత కంపెనీ వదిలేసి ఇక్కడ జాయిన్ అయ్యి నాకు అసలు గ్యాప్ లేదు, 2-3 days ఉంది. నేను హెచ్ఆర్కి కూడా చెప్పాను, సార్ నేను ఒక 10 days 15 days లీవ్ తీసుకొని నెక్స్ట్ ప్రాజెక్ట్లో జాయిన్ అవుతుందంటే నెక్స్ట్ ప్రాజెక్ట్కి లేట్ అయిపోతుంది, మీరు తొందరగా వచ్చేయండి అని. నేను ఇంట్లో చేయాల్సిన కార్యక్రమాలు కూడా పక్కన పెట్టి నేను టెక్ మహీంద్రా జాయిన్ అయ్యా. నేను యాక్సెప్ట్ చేశాను, నేను జాయిన్ అయ్యాను, నేను కాదని అనట్లేదు. అంటే మీరు నా పరిస్థితి అర్థం చేసుకోండి అని అంటున్నాను. మీరు టర్మినేట్ చేసినందుకు నేను బాధపడట్లా. పోనీ నాకు ఆ 3 నెలల జీతం ఇవ్వలేదు లేదా 2 నెలల జీతం ఇవ్వలేదని నేను ఏ రోజు అడగలేదు. మీరు చూస్తే ముందు తీసుకున్న 14 రోజులు ఎల్ఓపిఏ, నిన్న మొన్న తీసుకున్న 3 రోజుల సెలవు నాకు ఎల్ఓపిఏ. మీరు నా పే స్లిప్స్ తెప్పించుకోండి, లేదా ఐ హ్యావ్ అ కాపీ ఆఫ్ మీకు నా దగ్గర లేదు, ఎందుకంటే ఎస్ఏపీ క్లోజ్ చేస్తారు. బికాజ్ ఐఎమ్ నో మోర్ అన్ ఎంప్లాయీ ఆఫ్ టెక్ మహీంద్రా కదా, నా దగ్గర ఐ కాంట్ టేక్ అన్ పే స్లిప్ అవుట్ ఆఫ్ ఇట్. నాకు 14 daysకి మాత్రమే శాలరీ ఇచ్చారు, లేదా 14 days డిడక్ట్ చేసి 16 daysకి మాత్రమే శాలరీ ఇచ్చారు. మీరు చూస్తే ఏ కంపెనీలో అయినా మీకు ఒక 12 sick leaves, 12 casual leaves, కొన్ని earned leaves ఇలాంటివి ఏవో కొన్ని ఉంటాయి కదా, అవన్నీ అయిపోయిన తర్వాత నీ శాలరీ డిడక్ట్ చేయడం నేను చూశాను. ఇక్కడ ఏంటంటే వాట్ ఎవర్ యూ టేక్,
నువ్వు మెడికల్, ఇప్పుడు మీరు ఎవరైనా కంపెనీలో మెడికల్ డాక్యుమెంట్స్ ఎందుకు అడుగుతారంటే ఇది వ్యాలిడ్ అని వాళ్ళు ఒక మెడికల్ రిప్రజెంటేటివ్కి చూపించుకొని ఈ డేట్ నుంచి ఈ డేట్ ఈ అమ్మాయి ఇలా లీవ్ పెట్టింది అప్రూవ్డ్ అని కొట్టి ఈవిడికి ఇన్ని లీవ్స్ ఉన్నాయి ఇది అప్రూవ్డ్ అని మీరు పే స్లిప్ జనరేట్ చేస్తారు. మరి నేను కూడా మెడికల్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశాను. నాట్ ఈవెన్ అ సింగిల్ డే వాజ్ పేడ్ ఫర్ మీ. నాకు జీతం రాలేదని ఒక్క మెయిల్ పెట్టానా, ఒక్క మనిషి దగ్గరికి వెళ్ళి కెన్ యూ జస్ట్ హెల్ప్ మీ సార్ నాకు 14 days ఆఫ్ శాలరీ రాలేదని ఎవరిని అడగలేదు నేను. ఐ ఫెల్ట్ నేను జాబ్ చేయలేదు 14 రోజులు, నాకు ఆ 14 రోజుల జీతం వద్దులే, వాళ్ళు ఇవ్వాల్సింది ఉంటే ఇస్తారు. ఒక్కసారి డిస్కషన్ పెట్టాను శివసాయి పున్నతో, సార్ కొంచెం చూడండి మీరు ఏవైనా లీవ్స్ అకామిడేట్ చేయగలనంటే చేయండి అంటే తర్వాత చూస్తానండి అన్నాడు. ఇప్పటి వరకు ఆయన చూస్తూనే ఉన్నాడు. సో నేను అనేది అది, సో మీరు మెడికల్ లీవ్స్ పేమెంట్ చేయనప్పుడు మీకు ఇంకా మెడికల్ డాక్యుమెంట్స్తో పని ఏంటంటే ఎంప్లాయీ నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా అని కాపీ మీరు తెప్పించుకోవడం తప్ప ఈ మెడికల్ డాక్యుమెంట్స్ని ప్రూఫ్గా పెట్టుకొని మీ లీవ్స్ మేము అప్రూవ్ చేస్తామని కాదా? ఎస్ మనం కన్క్లూడ్ చేసేద్దాం సార్.